పద్మ అవార్డులలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతూనే ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సులను లెక్క చేయకుండా అవార్డులను ప్రకటించారని తెలిపారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేబినెట్ మంత్రులు ఉన్నా రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడం ఆలోచించాల్సిన విషయమే అన్నారు. బీజేపీ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రము ఆవిర్భవించి 10 సంవత్సరాల పైచిలుకు జరిగింది. నిన్నటి పద్మ అవార్డులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిఫార్సులను లెక్క చేయకుండా అన్ని రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తెలుగు రాష్ట్రంలో విడిపోయినటువంటి తెలంగాణలో ఇవ్వాల్సినవి అడిగినవి ఇవ్వకుండా ఉండడాన్ని చూస్తుంటే ఈ రాష్ట్రానికి ఇంకా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో గుర్తింపు రానట్టుగా ఉంది. 8 మంది ఎంపీలైర్రు, 2 కేబినెట్ మినిస్టర్లు రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడము మనం ఆలోచించాల్సిన విషయము. రానున్న బడ్జెట్లో కూడా తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉంది. తెలంగాణ అనే రాష్ట్రానికి విభజన హామీలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ట్యాక్సులు కడుతుర్రు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి టాక్సేషన్ సిస్టంతో సెంట్రల్ గవర్నమెంట్కి రావాల్సిన వాటా ఎక్కువ శాతం తెలంగాణ నుంచి పోతుంది. మాకు రిటర్న్ రావాల్సింది కూడా ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలను, 2 కేబినెట్ మినిస్టర్లను నరేంద్ర మోడీ గారిని విన్నపించుకుంటున్నా. తెలంగాణను గుర్తించాలి, తెలంగాణ ఆత్మ గౌరవం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర